హాయ్, వెల్కమ్ టు మై ఛానల్. టుడే నెంబర్ సిరీస్ చూద్దాం. మోస్ట్ ఇంపార్టెంట్ నెంబర్ సిరీస్. ఓకే, మనకు ఫస్ట్ ప్రాబ్లం ఏమి ఇచ్చిందంటే 2244 2240 2224 2160 1904 ఇచ్చిండు. నెక్స్ట్ నెంబర్ ఏంటిదా ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. మనము ఫస్ట్ డిఫరెన్స్ చూడాలి. ఆ డిఫరెన్స్ రాకపోతే డబుల్ డిఫరెన్స్, నెక్స్ట్ ఇంటూ, అలా మనకు చూడడంతో తెలిసిపోతుంది ఈ నెంబర్కి ఈ నెంబర్ నియర్ ఉంది అని. ఓకేనా, ఇక్కడ 44కి 40 ఎంత చేసిరు, మనకు -4 చేసిరు. ఇక్కడ 40కి 24 ఎంత చేసిరు, 24కి 6 కలిపితే 30, సో 16 మనకు -16 చేసిరు. ఇది చూస్తే 200కి 40, 24 ఎంత 64 -64. ఇది మనం ప్యాటర్న్ చూసినట్లయితే 4 16 16 64, ఇది ఉంటే 64 4 అవుతుంది. మళ్ళీ దానికి ఇంటూ చేయాలి. సో మనం 64కి 4 చేస్తే 4 16 4 24 25 256 అవుతుంది. ఓకేనా, మళ్ళీ దీనికి 256కి 4 చేయాలి. 4 24 4 5 20 22 4 8 9 10 1024 వచ్చింది. ఈ 10 ఇందులోకి వెళ్ళి ఇది తీసేసుకుంటూ వచ్చిరు. సో మనం 1904లోకి వెళ్ళి 1024 తీసేస్తే 088. సో మనకి 880 అనేది ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్. ఓకేనా, మీరు ఒకవేళ వీడియో చూసినట్లయితే పాజ్ చేసి వీడియో అది క్వశ్చన్ చేయండి, రాకపోతే చూడండి. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్ మార్క్ 97 140 187 240 299. ఓకేనా, ఇది చూద్దాం ఇది ఏముందో డిఫరెన్స్. 40కి 87కి డిఫరెన్స్ ఎంత ఉంది, మనకు 47 ఉంది. దీనికి ఎంత ఉంది, ఇది 40 ఇది 3 ఎంత 43 ఉంది. ఓకేనా, నెక్స్ట్ ఇది చూసినట్లయితే ఇది 40 50 57 ఉంది. ఇది చూసినట్లయితే 59 ఉంది. సో మనం ఇవి చూసినట్లయితే మనకు ప్రైమ్ నెంబర్స్లా ఉన్నాయి, ఎందులో పొట్టు వేయబడవు కదా. ఈ 43 47 59 ఏ మల్టిప్లికేషన్లో రావు. సో మనకు ముందు నెంబర్ అడిగిండు. 43 కంటే ముందు నెంబర్ ఏ టేబుల్లో పోతుంది, ఏముంటుంది మనకు 42 పోతుంది. 7 6 42. 41 అనేది ఏ టేబుల్లో పోదు. సో 41. ఈ 41 అని అంటే మనం ఇందులోకి వెళ్ళి ఇది తీసేసి ఇది వచ్చింది మనం. సో 97లోకి వెళ్ళి 41 తీసేస్తే 6, 9లోకి వెళ్ళి 4 తీసేస్తే 5. సో 56 అనేది మనకు ఆన్సర్. సో ఆప్షన్ ఏ అనేది మనకు రైట్ ఆన్సర్. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఏమి ఇచ్చిండు మనకు 75 100 క్వశ్చన్ మార్క్ 185 249 330 ఇచ్చిండు. ఓకేనా, సో డిఫరెన్స్ చూద్దాం మనం. 75కి 100కి డిఫరెన్స్ ఎంత 25. 185కి 249కి డిఫరెన్స్ ఎంత, ఇవి 15 ఇవి 49 ఎంత 4 64. ఓకేనా, నెక్స్ట్ దీనికి డిఫరెన్స్ ఎంత, ఇవి 30 అవి 51 81. సో మనకి చూస్తే స్క్వేర్స్ లాగా ఉన్నాయి కదా, ఇవి 5 స్క్వేర్ ఇది 8 స్క్వేర్ ఇది 9 స్క్వేర్. సో మనకి ఇక్కడ 2 డిఫరెన్సెస్ వస్తాయి. సో ఇక్కడ మనకు 6 స్క్వేర్ 7 స్క్వేర్ 6 6 36 7 7 49. సో మనం దీనికి ప్లేస్ చేసారు. ఇక్కడ మనకు 136 వచ్చింది అనుకో. ఈ 136కును 85కి 49 గ్యాప్ ఉండాలి. ఉందా మరి 85కి 36కి గ్యాప్? ఇందులోకి ఇది డిఫరెన్స్ ఎంత ఉంది, ఇది డిఫరెన్స్ ఎంత ఉంది, 6 36 7 49. ఈ 39కి 36కి 49 ప్లస్ చేయండి. ప్లస్ చేస్తే
5 8 ఓకే డిఫరెన్స్ కదా, దీనికి డిఫరెన్స్ 185కి 136కి డిఫరెన్స్. ఆరు పోదు కాబట్టి 4 9, ఇక్కడ 7 ఉండే 7లోకి వెళ్ళి 4 తీసేస్తే 49. ఓకే వచ్చింది. సో మనకు ఆన్సర్ 136 అనేది ఆన్సర్. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ ఏమి ఇచ్చిండు మనకు, 61 క్వశ్చన్ మార్క్ 88 124 196 340 ఇచ్చిండు. ఓకేనా. నెక్స్ట్ ఇక్కడ డిఫరెన్స్ చూసుకుంటే మనకి ఎంత ఉంది, ఇక్కడ 200 అంటే 140 144. ఇది చూసుకుంటే 196లోకి వెళ్ళి 124 తీసేస్తే 2 7 72 వచ్చింది. నెక్స్ట్ ఇది చూసుకుంటే ఇవి 24 అవి 12 ఎంత 36. సో మనకు ఇది చూసుకున్నట్లయితే 36 ఇంటూ 2 72 72 ఇంటూ 2 144. సో మనకు ఇందులో హాఫ్ ఇందులో ఇది హాఫ్ ఇది, సో 36కి హాఫ్ 18 దీనికి మధ్యలో 18 వస్తుంది. ఇది ఇందులోకి వెళ్ళి ఇది తీసేస్తే ఇది వచ్చింది, ఇందులోకి వెళ్ళి ఇది తీసేస్తే 88లోకి వెళ్ళి 18 తీసేస్తే ఎంత మనకు 70. ఒకవేళ మనం 70 అనుకున్నాం అనుకో, ఈ 18లో హాఫ్ ఎంత 9. సో 70లోకి వెళ్ళి 9 తీసేస్తే 61. సో మనకు ఆప్షన్ 70 అనేది రైట్ ఆన్సర్. ఓకేనా. నెక్స్ట్ నెక్స్ట్ ఏమి ఇచ్చిండు మనకు, 2 ఇచ్చిండు 4 ఇచ్చిండు 16 96 768. నెక్స్ట్ క్వశ్చన్ మార్క్ ఇచ్చిండు. ఇది ఎట్లుంది, 2 4 4 16 2 4 4 4 ఇది డబుల్ చేసిండు 16 6. ఓకే 2 4 6 ఇది 8 అయితే అవుతుందా, 8 6 48 8 9 72. సో 768. ఓకే 8 2 4 6 8. నెక్స్ట్ ఇంటూ 10 చేసినాం అనుకో మనకి ఏమొస్తుంది 7680 వస్తుంది. ఓకేనా. ఆప్షన్ ఉందా, ఆప్షన్ బి అనేది మనకు రైట్ ఆన్సర్. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ మనకి ఏమి ఇచ్చిండు, ఫస్ట్ క్వశ్చన్ మార్క్ ఇచ్చి 5 20 120 960 9600 ఇచ్చిండు. ఓకేనా. ఒకవేళ మనం ఇది చూసినట్లయితే 960 ఇది ఇచ్చిండంటే దీనికి ఇంటూ చేసిండు. ఓకేనా. ఇంటూ 10 చేస్తే 9600 వచ్చింది. ఇది 12 8 96. ఇది 20 అంటే 6 5 4. సో 4 6 8 10 వచ్చిందంటే ఇక్కడ మనకి ఏం రావాలి, ఇంటూ 2 రావాలి. 5 4 20. దేనికి ఇంటూ 2 చేస్తే 5 వస్తుంది, ఇంటూ 2 చేస్తే చెప్పండి, దేనికి ఇంటూ 2 చేస్తే వస్తుంది, 5కి హాఫ్ని ఇంటూ చేస్తే 5 వస్తుంది. సో మనకు 2.5ని డబుల్ చేసినాం అనుకో 5 వస్తుంది. ఓకేనా 2.5. సో మనకు ఆప్షన్ 2.5 అనేది రైట్ ఆన్సర్. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ మనకి ఏమి ఇచ్చిండు, 20 క్వశ్చన్ మార్క్ 32 44 60 80 ఇచ్చిండు. ఓకేనా. నెక్స్ట్ ఇది డిఫరెన్స్ చూద్దాం. ఇది చూస్తే 20 ఉంది, ఇది చూస్తే 16, ఇది చూస్తే 12 ఉంది. ఇది ఎట్లా వచ్చింది, దీన్ని +4 చేసారు, దీన్ని +4 చేసారు. ఓకేనా. ఒకవేళ దీనికి డిఫరెన్స్ +4 చేసారు. సో దీనికి 4 చేయాలి, 4 చేస్తే ఎంత అవుతుంది 8 వస్తుంది. ఇక్కడ +4 అయింది. సో దీనికి మైనస్ చేస్తే ఇది వచ్చింది. 32లోకి వెళ్ళి 8 తీసేస్తే ఎంత అవుతుంది మనకు 24. ఓకేనా. ఒకవేళ దీనికి
ఇప్పుడు దీనికి +4 అని అంటే ఇక్కడ మనకు 4 వస్తుంది. సో మనకు 20లోకి వెళ్ళి 24 అని అంటే డిఫరెన్స్ 4. సో మనకు ఆప్షన్ 24 అనేది రైట్ ఆన్సర్. ఓకేనా. నెక్స్ట్ మనకి ఏమి ఇచ్చిండు 0, 8, 24, 48 క్వశ్చన్ మార్క్ 121 ఇచ్చిండు. ఓకేనా. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే 8 అనేది ఏ స్క్వేర్కి 24 అని అంటే ఇప్పుడు 5 స్క్వేర్ 5 5 25 -1 ఉంది. ఈ 8 అంటే 3 స్క్వేర్ -1 ఉంది. ఇదేమో 1 స్క్వేర్ -1 135. ఇదేమో 7 స్క్వేర్ 7 49 -1. ఇది ఎలా వచ్చింది మనకు 1 ఇక్కడ 1 గ్యాప్ ఇక్కడ 1 గ్యాప్. నెక్స్ట్ 1 ఇక్కడ చూడండి ఇది చూస్తే 121 ఇక్కడ 11 స్క్వేర్ 121 -1. సో మనకు మిడిల్ ఏముండాలి 7కి 11కి మధ్యలో 9 స్క్వేర్ -1 అంటే 9 81 -1. సో ఎంత అవుతుంది మనకు 80 అనేది ఆప్షన్ రైట్ ఆన్సర్. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ ఏమి ఇచ్చింది మనకు క్వశ్చన్ మార్క్ 6, 4, 6, 22, 174. ఇక్కడ మనం చూసినట్లయితే ఇక్కడ క్వశ్చన్ మార్క్ ఉంది, ఇక్కడ 6 ఉంది, మళ్ళీ తక్కువ ఉంది, మళ్ళీ ఎక్కువ ఉంది. ఓకేనా. మనం ఇలాంటప్పుడు మనకు తొందర ఐడియా ఏం రావాలి అని అంటే ఇక్కడ 6 × 1 -2. ఓకేనా. 1 -2. నెక్స్ట్ ఏం చేయాలి మనం × 2 కదా × 2 -2 4 8 -2 8 -2 6. నెక్స్ట్ ఆర్ముల్లా ఇక్కడ 1 వచ్చింది, ఇక్కడ 2 వచ్చింది, ఇక్కడ 4 రావాలి. ఓకేనా. 6 4 24 -2. ఇక్కడ డబుల్ ఇంకా 8 -2. సో ఇక్కడ మనకు 8కి హాఫ్ 4 చేసి 4కి హాఫ్ 2, 2కి 1, 2కి హాఫ్ 1, 1కి హాఫ్ ఎంత మనకు 0.5 -2 చేయాలి. ఇక్కడ -2 వేస్తే 6 రావాలి. ఓకేనా. ఒకటి గుర్తు -2 వేస్తే 6 రావాలి. మనకి దేనికి -2 వేస్తే 6 వస్తుంది 8కి -2 వేస్తే 6 అవుతుంది. ఓకేనా. 8కి -2 వేస్తే 6 అవుతుంది. కానీ మనకు × 0.5 అని ఉంది. మనకు దేనికి హాఫ్ 8 వేస్తుంది దేనికి హాఫ్ 16కి హాఫ్ వేస్తే 8 -2 అంటే 16 × 0.5 -2 అంటున్నా. ఇప్పుడు 16 × 0.5 అంటే 1/2 2 8 -2 6 వచ్చింది. 8 -2 అంటే 6 వస్తుంది అని చెప్తున్నా. ఓకేనా. ఇట్లా చూడండి 8 4 2 1 1కి హాఫ్ 0.5 -2 మనకు దేనికి -2 వేస్తే 6 అవుతుంది 8. సో 8కి మనం దేనికి హాఫ్ అయితే 8 అవుతుంది 16కి హాఫ్ కాబట్టి 16 అనేది మనకు ఆన్సర్. ఓకేనా. నెక్స్ట్ 55 63 76 95 121. ఓకేనా. ఇప్పుడు మనం ఏం చేద్దాం దీనికి డిఫరెన్స్ ఎంత 21 ఇవి 5 26 55కి 60 ఇవి 5 3 8 దీనికి తీసేస్తే 13 దీనికి తీసేస్తే 76 అని అంటే 4 14 19. ఓకే. మళ్ళీ డిఫరెన్స్ చూద్దాం 8 అంటే 5 ఇది చూస్తే 6 ఇది చూస్తే 7. ఓకే. మళ్ళీ ఇది చూస్తే 8 రావాలి. దీనికి ప్లేస్ చేస్తే ఇది వచ్చింది. దీన్ని ప్లేస్ చేస్తే మనకి ఎంత 34. ఇది ప్లేస్ చేసిర్రు ఇది ప్లేస్ చేస్తే మనకి ఎంత 1555. సో మనకు 155 అనేది ఆన్సర్. ఓకేనా. నెంబర్ సిరీస్ చూసుకొని వెళ్ళండి. చూసుకొని వెళ్ళకుండా మనకు అక్కడికి వెళ్ళడంతో కన్ఫ్యూజ్ కాకుండా ఫాస్ట్గా చేయండి. అది ఏ ప్యాటర్న్ ఫాలో అవుతుంది. సో ప్రాక్టీస్ చేస్తే మనకు ఆటోమేటిక్గా ఇది అని గుర్తుంటుంది. ఇదైతే గుర్తుంచుకోండి. ఓకేనా. ఒక నెంబర్ ఇచ్చి మళ్ళీ ఎక్కువ తక్కువ ఎక్కువ అని అంటే ఇక్కడ మిడిల్ దాన్ని ఇట్లా × 1 చేసి -2 ఈ ప్యాటర్న్ చూడండి ఒకసారి. ఓకేనా. ఓకే. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బిఫోర్ వీడియోస్ చూడకపోతే చూడండి. పజిల్స్ అన్నీ అవన్నీ ప్రీవియస్లీ ఆస్క్డ్ క్వశ్చన్స్.
ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్.